హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్ 24 అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి. అండ్ పాయా కర్రీ అని కూడా అంటారు. పాయా సూప్ మన రెస్టారెంట్లో ఉంటుంది కదండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాయా కర్రీ కోసం ముందుగా మేకాలని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 5 బాదం 5 కాజు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. గుప్పెడంత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది మ్యాండేటరీ అనేది ఏం కాదండి, మీకు నచ్చినట్టుగా మసాలా దినుసులాగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఇంకా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇందులోకి. ఇప్పుడు ఇలా మిక్సీ మంచిగా పేస్ట్ చూపిస్తున్నాను కండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అనేవి ఆయిల్లో యాడ్ చేశాను. మీకు కావాలంటే బగారాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిర్చీలు అనేవి కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకున్నాను. ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి యాడ్ చేసుకున్నాను. ఇవి 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. తినని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. స్మెల్ వస్తుంది, చూస్తుంటేనే తినాలనిపించదు అనుకునే వాళ్ళకు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేస్తే 100% స్మెల్ అనేది ఉండదండి. అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మటన్ కర్రీ అనుకొని తింటారు. ఇలా 1 నిమిషం మూత పెట్టేసి ఉంచడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుదీనా తీసుకుంటున్నానండి. నేను ఒక 1 మినిట్ వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి కూడా ఈ కర్రీ అనేది కంపల్సరీ వండి పెట్టవచ్చండి. ఇలా పెట్టడం వల్ల ఈ బొక్కల్లో ఉండే గుజ్జు అనేది వాళ్ళకి ప్రోటీన్స్ లాగా పనిచేస్తుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి ఇలా కర్రీస్ చేసి పెట్టడం వల్ల. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న మేకకాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మాత్రమే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మేకకాలు మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చివాసన అనేది పోయేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇక్కడే ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి తీయండి. ఆ మూత పెట్టడం వల్ల ఆయిల్ అనేది మంచిగా పట్టేసుకుంటుంది, స్మెల్ అనేది రాదు. నేను తీసుకునే పేస్ట్ వల్ల కూడా ఇక్కడ మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదండి. అది కాళ్ళ సూప్ అనేది స్మెల్ కూడా తెలీదు. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి ఉప్పు కారం అనేది ఎక్కువగానే ఉండాలండి. అందులో మేమైతే ఉప్పు కారం ఎక్కువనే తింటాము. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా కర్రీ చేసుకునే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మేకకాలని మంచిగా క్లీన్ చేసుకొని కొన్ని మిరియాలు, ఉప్పు వేసి కూడా ఉడికించుకొని కూడా సూప్ లాగా తీసేసుకోవచ్చండి. అలా కూడా చాలా హెల్దీ. బట్ అలా కొంచెం స్మెల్ అనేది తెలుస్తుంది, పిల్లలు తినరు. ఇలా అయితే కర్రీలా కలుపుకొని తింటారు కదండి, మటన్ సూప్ అని చెప్పినా కూడా తింటారని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుమండి, ఎండు కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నది ఒక 3 స్పూన్స్ వరకే యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం. ఇదంతా గ్రేవీ చిక్కదనం కోసమే అండి. నేను పేస్ట్ అనేది యాడ్ చేసింది మాత్రం బాదం కాజు పేస్ట్, మనకి ఈ పాయా సూప్ స్మెల్ అనేది తెలియకుండా ఉండడానికి యాడ్ చేశాను. అండ్ బాదం కాజు కూడా దీని హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఉప్పు, కారం, మసాలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేశాను, అది చెప్పడం మర్చిపోయాను. మీకు కావాలంటే పచ్చి ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మంచిగా మసాలా అనేవి పట్టేసాయి కాళ్ళకి.
ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. నేను లాస్ట్లో కూడా యాడ్ చేస్తానండి, బట్ ఏంటంటే ఫ్లేవర్స్ కోసం ముందుగా యాడ్ చేస్తున్నాను. నేను చేసే ప్రతి వంటలోనూ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చాలా వరకు ఆకుకూరలు తినని వాళ్ళు, తీసి పారేసే వాళ్ళు కూడా ఉంటారు వేరి. సో ఇలా మనం పేస్ట్లు చేసి కానీ మిక్స్ చేసి వేసుకోవడం వల్ల హెల్తీగా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయండి. ఇప్పుడు ఇందులోకి మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మనము కుక్కర్ మూత పెట్టిన తర్వాత 25 to 30 అంటే 25 నుండి 30 విజిల్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ బోన్లో ఉన్న గుజ్జు అనేది గ్రేవీ అంతటికీ వస్తుందండి. ఆ గుజ్జు అనేది మంచిగా బోన్ ఉడకడం వల్లనే మనకి ఆ ప్రోటీన్స్ అందుతాయి. కంపల్సరీ 25 to 30 విజిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. బోన్ అనేది కూడా మనము కొరికితే అది విరిగిపోతుందండి, కర్రీ మొత్తం స్మాష్ అయ్యేలాగా ఉడికిపోతుంది 25 to 30 విజిల్స్ ఇస్తే. చూస్తున్నారు కదా, 25 to 30 విజిల్స్ కంపల్సరీ ఇవ్వాలి, మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎంత కుక్ చేసుకుంటే మనకు బోన్స్ అనేవి అంత మంచిగా ఉడికిపోతాయి, పీసెస్ అంత బాగా ఉడికిపోతాయి. దాంట్లో ఉండే గుజ్జు, రసం అనేది కూడా మన గ్రేవీకి వచ్చేస్తుందండి. పిల్లలు తింటే కూడా వాళ్ళకి ఆ ప్రోటీన్స్, దాంట్లో ఉండే విటమిన్స్ అనేవి అందుతాయి. ఇప్పుడు ఆవిరిపోయాక నేను మూత తీసి చూస్తున్నాను, చూడండి. వావ్, 10 నిమిషాల్లో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయాయంటే ముక్కలు కూడా. గ్రేవీ అనేది కూడా మరీ చిక్కగా ఉండదు, మరీ పలచగా ఉండదండి, మరి ఈ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎందుకంటే అది చల్లారాక కొంచెం దగ్గర పడుతుందండి. బోన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయండి, నాకు తెలుస్తుంది. నేను ఇలా చేతి పెట్టి చూపించలేకపోయాను, బట్ నేను తర్వాత చూశాను, చాలా బాగా ఉడికిపోయాయి. ఎంతో ఈజీగా ఉండే పాయా కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.